అమెరికా అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్ సరళిపై తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం విశ్లేషణను మా ప్రతినిధి ఎంఎన్వి ప్రసాద్ ప్రత్యేక ముఖాముఖి ద్వారా అందిస్తారు. అమెరికా ఎన్నికలపై ఈటీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం నిర్వహిస్తోంది. అమెరికా ఎన్నికలు, తదనంతర పరిణామాలు, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి, శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందా, శ్వేత సౌధం ఎవరికి దక్కుతుంది అనే అంశాలపై మనతో మాట్లాడడానికి తానా పూర్వపు అధ్యక్షులు కోమటి జయరాం ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం తెలుసుకుందాం. నమస్కారం జయరాం గారు. నమస్కారం ప్రసాద్ గారు. నమస్కారం. ప్రస్తుత అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎందుకు ఆసక్తికరంగా మారాయి? అమెరికా ఎన్నికలు ఎప్పుడైనా ఆసక్తికరంగానే ఉంటాయండి. ఇది కొత్త ఏం కాదు, కానీ ప్రతి అమెరికన్ ఎలక్షన్ అనేది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇప్పుడు ప్రత్యేకంగా డొనాల్డ్ ట్రంప్ సెకండ్ టైం విన్ అయ్యే ఎలక్షన్ కాబట్టి అతను 4 years ఆయన చేసిన దాని మీద మరలా పబ్లిక్ మ్యాండేట్ ఇవ్వాలి కాబట్టి ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ గా తయారైంది. అంటే మీ అందరికీ తెలుసు, ట్రంప్ గారు ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఈ కమ్ ఫ్రమ్ ఏ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి పొలిటీషియన్ గా టర్న్ అయ్యి 16లో ప్రెసిడెంట్ గా ఎన్నిక అవటం, అయిన తర్వాత 4 years ఆయన ఇక్కడ ఈ కంట్రీకి అధ్యక్షుడిగా ఉండటం. సెకండ్ టైం హీ కేమ్ టు రన్ ఫర్ రీఎలక్షన్ అనమాట. అందుకని కొంచెం అతను చేసిన విధానాల మీద వీటి మీద ఆధారపడి ఈ ఎలక్షన్ ఉంటుంది కాబట్టి కొంచెం ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ అయింది. దానికి తగ్గట్లు కూడా ఈ కరోనా పాండమిక్ కూడా ఒక జనంలో ఎక్కువ ఆసక్తికరాన్ని క్రియేట్ చేసే ఎన్నికలా తయారైంది. నేనైతే ఈ దేశంలో 40 సంవత్సరాల నుంచి ఉన్నాను. ఆల్మోస్ట్ ఒక 6 ప్రెసిడెంట్స్ ఎలక్షన్స్ చూసాం, కానీ ఇంత టెన్స్డ్ గా ఉన్న ఎలక్షన్ అనేది మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనందరం, మీ శ్రోతలందరికి కూడా తెలియాల్సింది ఏంటంటే, అమెరికాలో 2 party సిస్టమ్. ఒకటి డెమోక్రటిక్ పార్టీ, ఒకటి రిపబ్లికన్ పార్టీ. ఈ 2 పార్టీల మధ్యన ఎవరి బేస్ వాళ్ళకి ఉంటుంది. బేస్ ని కాపాడుకుంటూ ఉంటారు. ఈ న్యూట్రల్ గా ఉన్న ఓట్లే డిసైడ్ చేసే ఫ్యాక్టర్ గా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ ఎలక్షన్ ఉందనుకోండి, ఆల్మోస్ట్ 40 states లో ఇట్స్ ప్రీ డిసైడెడ్ అనమాట. ఇప్పుడు కాలిఫోర్నియా ఉంది, ఇట్ ఈస్ ఎ డెమోక్రటిక్ స్టేట్. న్యూయార్క్ ఉంది, అది డెమోక్రటిక్ స్టేట్. అలానే టెక్సస్ ఉంది, ఇట్స్ ఎ రిపబ్లికన్ స్టేట్. దీ స్టేట్స్ వోంట్ చేంజ్. కొన్ని స్మాల్ స్టేట్స్, స్వింగ్ స్టేట్స్ లాగా ఒక 7 states ఉంటాయి ఈ కంట్రీలో. ఈ 7 states మీద బేస్ అయ్యి ఏ ఎలక్షన్ అయినా కూడా, ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా ఇక్కడ మన ఇండియాలో లాగా కానీ వేరే కంట్రీలో లాగా ల్యాండ్ స్లైడ్ ఏమి ఉండదు. మార్జిన్స్ ఆర్ ఆల్వేస్ స్లిమ్. అంటే పీపుల్ దే ఓట్ బేస్డ్ ఆన్ దేర్ పొలిటికల్ ఎఫిలియేషన్ తోటే ఉంటారు. కాబట్టి ఈ న్యూట్రల్ ఓట్స్ ని క్యాప్చర్ చేసుకునే విధంలోనే ఈ ఎలక్షన్ జరుగుతూ ఉంటాయి. దీంట్లో ట్రంప్ కూడా ఈజ్ అ యునిక్ పర్సనాలిటీ. ఇంతకుముందు ప్రీవియస్ ప్రెసిడెంట్లందరికంటే కూడా ఇతను కొంచెం డిఫరెంట్ అయిన పర్సనాలిటీ అవటంతో కూడా దీనికి ఎక్కువ ప్రాముఖ్యత వచ్చింది. ఇప్పుడు ఈ కరోనా పాండమిక్ కంట్రోల్ చేయటంలోనే కానీ వీటిల్లో ఆయన దూరంలోనే ఆయన వెళ్ళాడే కానీ, ఈవెన్ అడ్వైజర్స్ కానీ, ఈవెన్ సైంటిస్టులు చెప్పినా, ఈవెన్ డాక్టర్స్ చెప్పినా కూడా కొన్ని పాటించకపోవటం. ఇప్పటికీ మీరు గమనించినట్లయితే ఇప్పటికీ 90,000 కేసెస్ డే కాడికి ఈ కంట్రీలో కరోనా వ్యాప్తి చెందుతానే ఉంది. ఇప్పటికీ కూడా 700 to 800 డెత్స్ జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్ గా దీని ఇంపాక్ట్ అయితే మటుకి ఇప్పుడు ఈ రోజు జరిగిన ఎలక్షన్ లో డెఫినెట్ గా ఉంటది అనుకుంటున్నాం. ఇవన్నీ కూడా కొంచెం బైడెన్కి ఫేవర్ గా ఉంటది అని మేమందరం కూడా అనుకుంటూ ఉన్నాం. కానీ యూ నెవర్ కెన్ ఎక్స్పెక్ట్. లాస్ట్ 16లో కూడా హిల్లరీ క్లింటనే గెలుస్తుంది అని అందరూ ఊహించినా కూడా అమేజింగ్ గా ట్రంప్ బికేమ్ ద ప్రెసిడెంట్. ఇక్కడ పబ్లిక్ ఓటు, పాపులర్ ఓట్ కంటే కూడా ఎలక్టరల్ కాలేజ్ అనే ఒక సిస్టమ్ ఉంది. ఆ ఎలక్టరల్ కాలేజీలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్లే గెలుస్తారు. కాబట్టి ఈవెన్ పాపులర్ ఓట్స్ లో ఈవెన్ బైడెన్ విల్ గెట్ మచ్ మోర్ ఓట్స్ దెన్ హిల్లరీ క్లింటన్. కానీ ఇట్ డజంట్ మీన్ ఎనీథింగ్. ఓన్లీ హూ ఎవర్ గెట్స్ 270 electoral votes
విల్ బికమ్ ద ప్రెసిడెంట్. కాబట్టి దట్స్ వేర్ ఇప్పుడు మాకు ఇక్కడ ఆల్రెడీ రిజల్ట్స్ రావడం మొదలైంది. ఇప్పుడు వచ్చే రిజల్ట్స్ అన్ని కూడా ఈ వెరీ మచ్ ప్రీ డిటర్మిన్డ్ స్టేట్సే కాబట్టి ఇది టుమారో మార్నింగ్ వరకు కూడా ఇది కంటిన్యూ అవుతుంది సాగా. కొన్ని స్టేట్స్ ఫ్లిప్ అయితే తప్ప ఇప్పుడు ఈ అన్ని స్టేట్స్ కూడా లాస్ట్ టైం ట్రంప్ గారు గెలిచినప్పుడు ఈ స్వింగ్ స్టేట్స్ అన్ని కూడా ఆయనకే సపోర్ట్ చేసినాయి. ఇప్పుడు ఈ ఎలక్షన్ లో కొన్ని స్టేట్స్ కన్నా డెమోక్రాట్స్ తీసుకోగలిగితే డెమోక్రాట్స్ కెన్ విన్ దిస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ అన్నమాట. ఆ రకంగా జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు అయితే మీ అందరూ కూడా చూస్తూనే ఉంటారు టీవీలో, మేము కూడా టీవీ ద్వారానే ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాటిలో ఇప్పటికి 49 బైడెన్, 39 ట్రంప్ ఈ ఎలక్ట్రల్ కాలేజ్ ఓట్స్ ని స్వాధీనం చేసుకున్నట్టు చూస్తా ఉన్నాం. ఇట్ ఈస్ ఎ లాంగ్ బ్యాటిల్ అనమాట. మోస్ట్ ప్రాబ్లీ బై టుమారో, డే ఆఫ్టర్ టుమారో ఇట్ విల్ బి డిసైడెడ్. కానీ జనరల్ గా ఏ ఎలక్షన్ అయినా కానీ బై 9 o'clock 10 o'clock అనౌన్స్ అయిపోతా ఉంది ఇంతకు ముందు జరిగిన ఎలక్షన్లు అన్నింటిలో కూడా. ఇది కొంచెం ఈ పోస్టల్ బ్యాలెట్, ఈ కరోనా వైరస్ వీటి మూలాన కూడా ఈ పోస్టల్ బ్యాలెట్స్ కానివ్వండి, ఈ మెయిల్ ఇన్ బ్యాలెట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఈచ్ స్టేట్ హ్యాస్ దేర్ ఓన్ సిస్టమ్ ఉంటుంది కాబట్టి కొన్ని స్టేట్స్ లో ఈ రోజు వరకు యూ కెనాట్ ఓపెన్ ద పోస్టల్ బ్యాలెట్స్. అందుకని కొంచెం డిలే అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పటిదాకా మనం చూస్తే ఇప్పటిదాకా ఉన్నటువంటి పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్లో వచ్చినటువంటి సరళి ఎవరికి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది? కరోనా తర్వాత చోటు చేసుకున్నటువంటి పరిస్థితులు అమెరికాలో ఎవరికి అనుకూలంగా ఓటర్లు మొగ్గు చూపేటువంటి ఒక అంచనాలు అక్కడ ప్రజల్లో ఉన్నాయి. అంటేనండి వెరీ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్. దీంట్లో ఎవరి ఒపీనియన్ వాళ్ళకే ఉంటుంది. కరోనా వల్ల అయితే మాత్రం డెఫినెట్ గా ఇట్ విల్ బి ఫేవర్ టు బైడెన్. ఎందుకంటే లాస్ట్ 9 months లో కూడా ట్రంప్ కరోనాని కంట్రోల్ చేయలేకపోయాడు అనే ఫీలింగ్ అయితే పబ్లిక్ లో ఉంది. కంట్రోల్ చేయకపోవడం కాదు, ఇలాంటి పాండమిక్స్ వచ్చినప్పుడు ఎవరూ ఏం చేయలేం, కానీ ప్రోయాక్టివ్ గా యాక్ట్ చేయలేదనే ఫీలింగ్ అయితే పబ్లిక్ లో ఉంది. ఇప్పుడు ఈ ర్యాలీస్ చూసినా, ఎలక్షన్ టైంలో ర్యాలీస్ చూసినా కూడా మాస్కులు పెట్టుకోకపోవడం, డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోవడం, ఇలాంటి కొన్ని అతనికి నెగిటివ్ గా ఉంటాయి. అతనికి కూడా పాజిటివ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎకానమీ బాగుంది, స్టాక్ మార్కెట్ బాగుంది, ఇవన్నీ పాజిటివ్ గా ఉంది. స్ట్రాంగ్ లీడర్షిప్ ప్రొవైడ్ చేయగలడు అనేది ఉంది. ఇంటర్నేషనల్ గా కూడా ఈ నాటో లాంటి కంట్రీస్ కూడా వాళ్ళ ఫేర్ షేర్ వాళ్ళతో పే చేయించాడు అనే రకరకాల ఇవన్నీ మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి క్యాండిడేట్స్ మీద. బైడెన్ గారికి ఏమో ఈజ్ ఆల్రెడీ సీజన్ పొలిటీషియన్ 47 years నుంచి ఆయన కాంగ్రెస్ లో, సెనెట్ లో, పాలిటిక్స్ లో ఉన్నారు కాబట్టి హీ హాజ్ హిజ్ ఓన్ బ్యాగేజ్. కాబట్టి దానికి క్లియర్ కట్ ఆన్సర్స్ ఏమి ఉన్నావు. ఎవరు ఎలా ఇమాజిన్ చేసుకోవాలంటే అలా చేసుకుంటూ ఉంటారు. మై అబ్జర్వేషన్ ఏంటంటే ఈ ఎలక్షన్ లో మాత్రం యంగర్ జనరేషన్ లీడింగ్ టువర్డ్స్ బైడెన్. ఇక మామూలుగా ఈ వైట్ కమ్యూనిటీ, బ్లాక్ కమ్యూనిటీ వాళ్ళు పెట్టి మచ్చి ఒకళ్ళు రిపబ్లికన్ అయితే ఒకళ్ళు డెమోక్రాట్స్ ఉంటారు, కానీ ఈ న్యూట్రల్ గా ఉండే ఓటర్స్ లో మాత్రం కొంచెం బైడెన్ కి ఫేవర్ గా ఉంది. ఎంత ఫేవర్ గా ఉన్నా కూడా ఫ్యూ పర్సెంటేజ్ డిఫరెన్సే ఉంటుంది, కానీ పెద్దగా మార్పు ఏమి ఉండదు ఇక్కడ. కాబట్టి అందుకే మీరు రేస్ చూసినా కూడా ఎక్కడైనా కూడా ఒక 2-3% మార్జిన్స్ తోటే ఈ స్టేట్స్ కూడా విన్ అవటం జరుగుతూ ఉంటుంది అనమాట. జయరాం గారు, ప్రవాస ఆంధ్రులు, ప్రవాస భారతీయుల ఓటింగ్ విధానం ఎవరికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు? మీకు ఎవరికి వీళ్ళంతా అనుకూలంగా ఓట్ చేశారనేటువంటి ఒక సూచన కనిపించింది, ఒక అభిప్రాయం వ్యక్తమైంది అక్కడ? జనరల్ గా అండి ప్రవాస భారతీయులు కానీ ప్రవాస ఆంధ్రులు కానీ వి ఆల్ లీన్ టువర్డ్స్ డెమోక్రటిక్ పార్టీ. కానీ ఈ ఎలక్షన్ లో ప్రత్యేకత ఏంటంటే మనం ఎకానమీ చూసుకున్నా, స్టాక్ మార్కెట్స్ చూసుకున్నా కూడా బాగున్నాయనే ఉద్దేశంతో ఎక్కువ మంది కొంచెం రిపబ్లికన్ కూడా మార్పు కనపడతా ఉంది. ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే మేము వచ్చిన దగ్గర నుంచి లాస్ట్ 10 years వరకు కూడా మన ఇండియన్ కమ్యూనిటీలో ఓన్లీ డాక్టర్స్, హై ఇన్కమ్ పీపుల్ వరకే రిపబ్లికన్ పార్టీ సైడ్ ఉండేవాళ్ళు.
మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డెమోక్రటిక్ పార్టీకే సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రోజు చూసినట్టయితే మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ చూస్తే ఇండియన్ కమ్యూనిటీ టాప్ 2% లో ఉంటుంది అనమాట. మనకు కూడా మన ఇన్కమ్ లెవెల్స్ పెరిగినాయి కాబట్టి రిపబ్లికన్ పార్టీ అయితే కొంచెం ట్యాక్స్ డిడక్షన్స్ కానీ కొంచెం రిచ్ కి ఫేవర్ గా ఉంటుంది అనే ఫీలింగ్ ఉంటుంది. దాంట్లో కొంత రిపబ్లికన్ పార్టీ వైజ్ కు లీన్ అవుతూ ఉంటుంది మన కమ్యూనిటీ కూడా. ఇన్ జనరల్ గా చూస్తే ఓ 70-30 ఉండేది. ఈ ఎలక్షన్ లో మాత్రం 60-40 డెమోక్రాట్స్ వర్సెస్ రిపబ్లికన్ మన ఇండియన్ కమ్యూనిటీ ఉంటది. కొన్ని ప్రాంతాల్లో డిపెండ్స్ ఆన్ దేర్ క్యాండిడేట్స్, డిపెండ్ ఆన్ దేర్ సెనేటర్ కానీ కాంగ్రెస్ మెన్ కానీ వాళ్ళని బట్టి కూడా మన కమ్యూనిటీ లీన్ అవుతూ ఉంటుంది. ఇంకా ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రంప్ పాలసీస్ కానీ ట్రంప్ కానీ ఈజ్ వెరీ గుడ్ విత్ ఇండియా. అది ఒక ఫీలింగ్ మన ఇండియన్ కమ్యూనిటీలో బాగుంది కాబట్టి కొంచెం ఇండియన్స్ ఈ ఎలక్షన్స్ లో పర్టికులర్ గా ఈ ఎలక్షన్స్ లో మాత్రం కొంచెం ట్రంప్ ఫేవర్ గానే ఉన్నారు. అయినప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 60-40లోనే డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ పార్టీస్ కి ఓటు జరుగుతుందని అంచనాలు అనమాట. అమెరికా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందని అక్కడ ప్రవాస భారతీయులు ప్రవాస ఆంధ్రులు అనుకుంటున్నారు. గత అనుభవాలు ఏం చెప్తున్నాయి? ఇక్కడ అమెరికన్కి ఎవరు ప్రెసిడెంట్ అయినా కూడా వాళ్ళ కంట్రీ ఫస్ట్ తప్ప మనందరి గురించి ఏం ఆలోచించరు. కానీ ఇప్పుడున్న గివెన్ ద సిచ్యువేషన్ లో ఫర్ లాస్ట్ 4 years ట్రంప్ ఈజ్ వెరీ గుడ్ టు ఇండియా. ఇండియాతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేశాడు కాబట్టి మన ఇండియన్స్ అంతా కూడా ట్రంప్ వస్తే బాగుంటుంది అనే ఫీలింగ్ లో ఉంటారు. బీయింగ్ ఎన్ ఇండియన్ మేమందరం ఎక్కడున్నా కూడా ఇండియాకి ఎవరు మంచిగా ఉంటారు, ఇండియాకి ఎవరు ఫేవర్ చేస్తారు అనే దాని మీదే కొంచెం మా డెసిషన్స్ ఉంటాయి. కాబట్టి మెజారిటీ ఆఫ్ ద ఇండియన్స్ కొంచెం ట్రంప్ అయితే మన కంట్రీకి బాగుంటుంది అనేది ఆ ఫీలింగ్ లో ఉంటారన్నమాట వీళ్ళందరూ. జయరాం గారు, శ్వేత సౌధం కోసం నువ్వా నేనా అనే ఒక తీవ్రమైనటువంటి ఉత్కంఠభరితమైనటువంటి పోటీ నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఎక్కడ ఏ రాష్ట్రాలలో బైడెన్కి అనుకూలంగా ఉందని భావిస్తున్నారు, ఏ రాష్ట్రాలు ట్రంప్కి అనుకూలంగా ఉందని భావిస్తున్నారు? ఇంతకు ముందు చెప్పినట్టు మీకు ఒక 40 స్టేట్స్ 43 స్టేట్స్ వెరీ మచ్ డిసైడెడ్ అండి. కొన్ని స్టేట్స్ అనేది కంపల్సరీ, ఇప్పుడు మేము కాలిఫోర్నియాలో ఉంటాం, ఇట్ ఈస్ ఏ గివెన్ టు ద డెమోక్రటిక్ పార్టీ. ఇక్కడ గవర్నర్ కానీ ఇక్కడ స్టేటే ఇట్స్ కన్సిడర్ టు బి ఎ డెమోక్రటిక్ స్టేట్. అలానే మనకి 43 స్టేట్స్ కూడా అలా పెట్టి మచ్చి 2 parties లో డిసైడ్ అయిపోయి ఉంటాయి ముందుగానే. వాటి మీద ఎవరు కూడా ఫోకస్ పెట్టరు. ఇప్పుడు ఎంటైర్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో ట్రంప్ కానీ బైడెన్ కానీ కాలిఫోర్నియా వచ్చింది హార్డ్లీ మేబీ 2-3 times వచ్చి ఉంటాం. ఎందుకంటే దే ఆల్ నో, బైడెన్ నోస్ దిస్ ఈజ్ మై టెరిటరీ అండ్ ట్రంప్ నోస్ వాట్ ఎవర్ ఐ డూ ఐ వోంట్ గెట్ ఎనీథింగ్ అవుట్ ఆఫ్ దేర్. కాబట్టి దే వోంట్ స్పెండ్ దట్ టైం. మీకు ముందుగా చెప్పినట్టు ద ఎంటైర్ అమెరికన్ ఎలక్షన్ డిపెండ్స్ ఆన్ దోస్ 6 or 7 swing states, Ohio, North Carolina, Florida, విస్కాన్సన్, మిషిగన్, ఈ 6-7 స్టేట్స్ మీదే ఉంటుంది. ఇప్పుడు మీరు కౌంటింగ్ చూసినా కూడా మేమందరం కూడా వాచ్ చేసేది ఏంటంటే ఆ స్టేట్స్ లో పోయిన ఎలక్షన్ లో 16లో ఆల్మోస్ట్ 7 స్టేట్స్ కూడా ట్రంప్ ఫేవర్ గా వచ్చినాయి. ఇప్పుడు వాటిల్లో గన బైడెన్ 1 or 2 స్టేట్స్ ని ఫుల్ చేసుకోగలిగాడు అంటే హి విల్ విన్. అదే కంటిన్యూ అయిందనుకోండి ఆటోమేటిక్ గా ట్రంప్ విల్ విన్. కాబట్టి వాతావరణం ఎలా ఉందంటే ఇప్పుడే నేను ఒహాయో రిజల్ట్స్ వస్తా ఉన్నా కూడా ట్రంప్ బైడెన్ ఈజ్ డూయింగ్ గుడ్ అక్కడ అని. అంటే ఇవన్నీ కూడా వెరీ టూ ఎర్లీ అనుకోండి. ఇంకా ఇది కూడా ఈచ్ స్టేట్ అంటే డిఫరెంట్ పాకెట్స్ లో ఎలక్షన్ కౌంటింగ్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి బేస్డ్ అన్న ఒక్కొక్క రీజన్ కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క పార్టీకి ఎక్కువ ఓట్లు పడే అవకాశం కూడా ఉంటుంది కదా. జయరాం గారు, ఈసారి ఎన్నికల ఫలితాలు అంత తేలిగ్గా తేలే అవకాశం లేదు, సమయం ఎక్కువ పట్టొచ్చు, చివరికి కోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు అని ప్రపంచ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితి మీకు ఎలా అనిపిస్తుంది? పరిస్థితి ఏముంది, మా ప్రెసిడెంట్ గారే చెప్తా ఉంటాడు కదా, ఈ ఎలక్షన్సే ఫెయిర్ గా లేదు అనేది. బిగినింగ్ నుంచి కూడా ఆయనకు ఒక రకమైన డౌట్ ఉంది, ఈ ఎలక్షన్స్ కొంచెం టఫ్ గానే ఉంటాయని
ఈజ్ ప్లేయింగ్ ఏ డెవిల్స్ అడ్వకేట్. ఈ సింపుల్గా ఈ ఎలక్షన్, ఈ పోస్టల్ బ్యాలెట్, ఈ మెయిలింగ్ బ్యాలెట్స్ ఇవన్నీ మంచిది కాదు అని ఆయన ఆర్గ్యుమెంట్ అనమాట. ఈ రోజు మార్నింగ్ కూడా టీవీలో చూసాం. కన్సెషన్ స్పీచ్ కానీ విక్టరీ స్పీచ్ కానీ ఏదైనా ఉంటుంది అంటే ఆయన ఓపెన్ గానే చెప్తున్నాడు, విన్నింగ్ ని ఐ కెన్ వెల్కమ్ కానీ లూజింగ్ ని ఐ క్యాన్ డైజెస్ట్ అనే అతను ఈజ్ ఎ కంప్లీట్లీ యూనిక్ పర్సనాలిటీ. దట్స్ వేర్ నో బడీ ప్రిడిక్ట్స్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అనేది. అందుకని కొంచెం ఎక్కువ టెన్స్ గానే ఉంది. ఇప్పుడు మేము ఇన్ని ఎలక్షన్స్ లో చూసాం. ఎలక్షన్స్ జరిగేటప్పుడు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే 2 రోజుల ముందు నుంచి ఆల్ ద మేజర్ సిటీస్, డౌన్ టౌన్స్ అన్నీ కూడా, ఆ బిజినెసెస్ అన్నీ కూడా ప్లైవుడ్ తో కవర్ చేసేసుకున్నారు. ఇక్కడ మీకు తెలుసు కదా, ఆల్ ద బిజినెసెస్ అంతా విండోస్ తో బిజినెస్ ఉంటుంది. అంటే దెర్ ఈస్ అ కైండ్ ఆఫ్ ఒక రకమైన స్కేర్ అనేది ఏర్పడిపోయింది పబ్లిక్ లో. మీరు స్పెషల్ గా చూసారంటే న్యూయార్క్ లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్, దే డోంట్ ఈవెన్ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌస్ టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో. అంటే ఇట్ మే లీడ్ టు ఎనీథింగ్. ఈవెన్ ఇఫ్ ట్రంప్ విన్స్ ఆర్ బైడెన్ విన్స్, డివిజన్ అయితే వచ్చింది ఈ కంట్రీలో. ఇంతకు ముందు పార్టీలు వేరు, పార్టీలు ఉన్నా కూడా గ్రేస్ఫుల్ గా మనం ఓడిపోతున్నాం అనుకుంటే కన్సీడ్ అయ్యే మెంటాలిటీ ఉండేది. ఈయన మాటల్లోనే కొంచెం ఆ డౌట్స్ క్రియేట్ అవటం వల్ల ఏమి జరుగుతుంది జరగదు అనేది ఎవరు చెప్పలేం, కానీ ఆయన మాటలను బట్టి చూసుకుంటే మనం ఇంటర్ప్రిట్ చేసుకుంటే కొంచెం అన్రెస్ట్ క్రియేట్ అయ్యే వాతావరణం కనపడతా ఉంది. హోప్ఫుల్లీ ఈ బైడెన్ గన ఆయన మనం అనుకున్నట్టు 2-3 ఈ స్వింగ్ స్టేట్స్ ని ముందుగానే క్యాప్చర్ చేసుకున్నాడంటే ఇంకేముండదు, క్వైట్ అయిపోతుంది. వన్స్ దే గెట్ అ సాలిడ్ మెజారిటీ, థింగ్స్ విల్ బి నార్మల్. కానీ ఏదైనా కూడా ఆయన ఎజెండా, ఆయన ట్రంప్ గారు అయితే డెఫినెట్ గా దీన్ని కోర్టుల వరకు కూడా తీసుకెళ్తాడు అనేది కూడా ఉంది. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు, విశ్లేషకులు అన్ని ఛానల్స్ లో ఎక్కడ చూసినా కూడా ఇది ఒక పెక్యులియర్ టైప్ ఆఫ్ ఎలక్షన్. ఈ ఒకటే మేము చూసిన 8 ఎలక్షన్స్ లో కూడా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అందుకనే రకరకాల, మీ అందరికి ఏ డౌట్లు ఉన్నాయో ఇక్కడ ఉన్న మాకు కూడా అలానే రకరకాల డౌట్లు ఉన్నాయి. ఐ హోప్ ఎవ్రీథింగ్ విల్ బి గుడ్. వన్ విల్ బికమ్ ఏ విక్టోరియస్ గా బయటకు వచ్చి ప్రశాంత వాతావరణం ఉండాలి అని మేము అందరం కూడా కోరుకుంటున్నాం. 99% అలానే జరుగుతుందని కూడా కోరుకుంటాం. ఈటీవీకి సమయం ఇచ్చి మీరు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు జయరాం గారు.